వైజిఎల్ వాటర్ ప్రూఫింగ్ అండి. మనము బిల్డింగ్స్ కానీ, వాల్స్ కానీ, టెర్రస్ పైన ఫ్లోరింగ్ కానీ ఎలాంటిదైనా కూడా వాటర్ ప్రూఫింగ్ చేస్తామండి. కింద పెంట్ హౌస్ పైన టైల్స్ కానివ్వండి, స్టేర్ కేస్ గ్రానైట్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, బాల్కనీస్ అన్ని వాటర్ ప్రూఫింగ్ చేస్తాం. వైజిఎల్ వాటర్ ప్రూఫింగ్ అండి మనది. వైజిఎల్ ఛానల్ కూడా ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తున్నామండి. ఈ వీడియో మీకోసం చూడండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా వాటర్ ప్రూఫింగ్ చేస్తుంటాం మనము. ఇక్కడ బిల్డింగ్ కొత్తగా కట్టించారు కానీ ఆ గ్రానైట్స్ బాగానే వేయించారు, కానీ ఆ సైడ్ కింద కొద్దిగా గ్యాప్స్ వచ్చినాయి. దానివల్ల వర్షం పడ్డప్పుడు కానీ అవి కడిగేటప్పుడు కానీ కొద్దిగా వాటర్ అనేది కిందికి లోపలికి గ్రానైట్ కిందికి వెళ్ళిపోవడం వల్ల చెమ్మ లెక్క వస్తుంది. దానివల్ల ఇదంతా గ్రోటింగ్ చేయించుకోవాలనుకుంటున్నారు బిల్డింగ్ వారు. ఇవన్నీ గ్యాప్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అంటే అది మనం ఇప్పుడు వేసేవాళ్ళు వేసి వెళ్ళిపోతారు, కానీ కొద్దిగా గ్యాప్స్ అనేటివి ఉంటాయి, వాళ్ళు ఫుల్ చేయలేరు. కాబట్టి అది నెక్స్ట్ మనం అది మొత్తం పూర్తిగా ఖరాబ్ కాకముందుకే చేయించుకోవాల్సి వస్తుంది. చేయించుకుంటే కొద్దిగా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లా మొత్తం స్టెప్స్ ఎంతో ఖర్చు పెట్టి చేయించుకుంటారు. కాకపోతే ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ వల్ల ఈ సీమలు రావడం కానీ, ఇట్లా మనకు దాంట్లో వాటర్ పోవడం వల్ల కానీ కింద చెమ్మ రావడము, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి ఎంతో ఖర్చుతోటి మీరు గ్రానైట్ వేయించుకుంటారు. కొద్దిగా మీరు దీన్ని ముందు జాగ్రత్తగా దీన్ని కొద్దిగా గ్రోటింగ్ అనేది చేయించుకుంటే కొద్దిగా అది ఖరాబ్ కాకుండా ఉంటుంది, కొద్దిగా లైఫ్ కూడా బాగుంటుంది, కొద్దిగా మీకు చేయించుకున్నందుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. కట్టేసిరు గ్రానైట్స్ వేసుకోరు కదా అని మీరు అట్లనే వదిలేకండి. కొద్దిగా అవన్నీ కొద్దిగా ఫిల్ చేసుకొని గ్రోటింగ్ చేయించుకుంటే కొద్దిగా మీకు చాలా బాగుంటుంది. చూపిస్తాను ఈ గ్యాప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. ఆల్మోస్ట్ ఇది 1 year 1.5 year అవుతుంది బిల్డింగ్ కట్టి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు చెమ్మ రావడం, వర్షం వచ్చినప్పుడు ఇట్లా ఇదంతా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఇంతకుముందు మనం వీళ్ళ అదొకటి బిల్డింగ్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇంకో బిల్డింగ్ వాళ్ళు పిలిచారు, ఇది చేస్తున్నాం మనము. ఈ గ్యాప్స్ అన్నీ పూర్తిగా కట్ చేస్తుంటాము. ఈ ఫుల్ వీడియో చూడండి మీకు, ఎందుకంటే మీకు ఫుల్ వీడియో చూస్తే మేము చేసే వరకు మీకు తెలుస్తుంది. కాబట్టి ఫుల్ వీడియో చూడండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. కాకపోతే కొద్దిగా వాయిస్ అందులో మాకు వీడియో చేయడం అంత తెలియదు కాబట్టి మేము వీడియో ఎప్పుడు చేయలేదు. ఈ కటింగ్ మిషన్ ఇది ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఒక జాగాలో గ్యాప్ ఉంటుంది, ఒక జాగాలో గ్యాప్ ఉండదు. కాబట్టి ఒక జాగాలో పట్టుకుంటుంది, ఒక జాగాలో పట్టుకోదు. కాబట్టి ఈక్వల్గా ఉండాలి మనము దాంట్లో గ్రోత్ చేస్తే. కాబట్టి కొద్దిగా మొత్తం ఈక్వల్గా ఒక సైజ్ వచ్చేటట్టు కటింగ్ చేసుకుంటాం. మొత్తం మూలలు కానీ, అలాగే మధ్యలో ఇప్పుడు గ్రానైట్కు మధ్యలో గీత ఉంటుంది కదా, ఆ గీత కూడా కట్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా గ్రోత్ చేసినట్టు కొద్దిగా మనకు పట్టు కూడా ఉంటుంది అన్నమాట. ఇట్లా మనము కట్ చేసుకుంటే ఏదంటే మనం ఇప్పుడు గ్రోత్ అది కలిపి పెడతాం కదా ప్యాక్స్, దానికి కొద్దిగా మనకు పట్టు కూడా ఉంటుంది అన్నమాట. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఈ గ్యాప్స్ అని ఫిల్ చేయడము మంచిగా మీకు వాటర్ పోకుండా బాగా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ప్యాక్స్ మనం మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడతాం అనమాట. ఎస్పీ ఎంవైకే ప్యాక్స్ బాగుంటుంది మెటీరియల్. అది ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో. అంటే కస్టమర్స్ ఎవరికి ఏది ఇష్టమంటే అది తెప్పించుకొని పెట్టుకుంటారు. కాకపోతే ఇదైతే చాలా బెటర్. నేనైతే దీనికైతే ఇది చాలా బాగుంటుందని చెప్తాను. నేను లాస్ట్కు దీన్ని ఎంత గట్టిగా ఉంటుంది అనేది కూడా మీకు గీకి చూపిస్తాను. ఇట్లా కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. బండకు బండ చెప్పాను కదా ఇప్పుడు దాని మధ్య, ఎందుకంటే మనకు మెటీరియల్ అనేది కిందికి దిగాలండి. కట్ చేసుకుంటేనే అది కొద్దిగా మనకు ఒక 6 mm అట్లా కిందికి దిగుతుంది మెటీరియల్. మనం పైన పెట్టినామంటే అది పట్టుకోదు. కాబట్టి కొద్దిగా కిందికి దిగాలి. కాబట్టి కొద్దిగా మనం కటింగ్ మిషన్ తోటి కొద్దిగా
అంటే ఒక 6 mm, ఎక్కువ ఏం కట్ చేయము. మొత్తం బండ ఇప్పుడు 3/4 ఉంటుంది, 3/4 ఏం కట్ చేయము. జస్ట్ ఒక 6 mm, 1/2 ఇంచు అంతే కట్ చేస్తాం అట్లా. ఎందుకంటే మనకు మెటల్ కొద్దిగా ఎక్కువ దిగితే ఎక్కువ కాలము ఉంటుంది. అదే పైన కట్ చేయకుండా పెడితే మీకు చాలా తక్కువ కాలమే ఉంటుంది. కాబట్టి కట్ చేసి పెట్టుకోవడమే బాగుంటుంది. మనము పైన పెట్టుకుంటే మాత్రం అది బాగుండదు. ఈ మధ్యకాలంలో జెల్లు బ్లూ గమ్ అని వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మన ఈ గమ్ము ఇలాంటివి వచ్చినాయండి. దానికి మీరు అస్సలు దానికి ప్రిపేర్ కాకండి. ఎందుకంటే ఏ బ్రష్ తోటి వేసేసుకుంటే అయిపోతుంది కదా, మనం బ్రష్ ఉంచి మనమైనా వేసుకోవచ్చు అనుకుంటాం, కానీ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ అది ఎక్కువ రోజులు కూడా ఉండదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే వెళ్ళి వాటర్ పడ్డప్పుడు దాని మీద అడిగేస్తే జారే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ప్రయత్నం చేయకండి. మీరు వేయించుకోకపోయినా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, కానీ అలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే కాలు జారేటి అవకాశాలు ఉంటాయి గమ్ము వల్ల వాటర్ పడ్డప్పుడు. కాబట్టి కట్ చేసి ఇలా చేయించుకుంటే బెటర్. మీరు ఇందులో ఎపాక్సీ కాకుండా మీకు మామూలుగా కెమికల్ వైట్ సిమెంట్లో కూడా తక్కువ రేట్లో అయిపోతుంది. లేదంటే ఎపాక్సీ మీ బడ్జెట్ని బట్టి ఇలా క్వాలిటీస్ ఉంటాయి కదా, 2-3 క్వాలిటీస్ ఉంటాయి, చేయించుకోవచ్చు. అట్లా కటింగ్ అయిపోయినాక మొత్తం క్లీనింగ్ ఉంటుందండి. హెయిర్ మిషన్ తోటి పూర్తిగా ఇట్లా మనకు డస్ట్ ఏం లేకుండా పూర్తిగా హెయిర్ కొట్టుకోవడం వల్ల కొద్దిగా క్లీన్ అయిపోతే మనకు పెట్టడం ఎపాక్సీ కలిపి అది చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది అన్నమాట. పెడుతుంటే మనము లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఏమైనా చెత్త గిట్ల ఉంటే లోపలికి పోదు కదా, అలానే డస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేస్తామండి. పెట్టడం మీకు చూపించలేదు, ఎందుకంటే మా చేతులకు హ్యాండ్ గ్లౌజులు అవి ఉండడం వల్ల మేము వీడియో తీయలేకపోయినాము. నెక్స్ట్ టైం మేము వీడియో కంపల్సరీ అది కలిపి పెట్టడం కూడా చూపిస్తాను. పెట్టిన తర్వాత పూర్తిగా ఈ విధంగా ఉంటుందండి. మనకు మొత్తం అంటే గ్యాస్ ఏదైనా కొంతమంది పెడతారు, అది క్లీనింగ్ సరిగ్గా ఉండదు, బండ మొత్తం గలీజ్గా ఉంటుంది, పెట్టేసి తుడవకుండా వెళ్ళిపోతారు. మనం ఏంటంటే నీట్గా మనం పెట్టినట్టు కూడా అది పూసినట్టు కూడా కనిపించదు. చాలా చక్కగా చూస్తేందుకు కొద్దిగా అందంగా కనబడేటట్టు పెడతాము. ఏంటంటే మరి ఇట్లా వట్టితోటి పెట్టేసి అది తుడవరు, ఆ కలర్ అంటించినట్టు పెట్టేసి వెళ్ళిపోతారు కొంతమంది. అలా కాకుండా మనం వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు చేయించుకుంటే వాటర్ అనేది కిందికి పోకుండా, ఈ గ్రానైట్ అనేది లూజ్ కాకుండా కింద చెమ్మ రాకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది అంటే మనకు సేఫ్టీగా కొద్ది లైఫ్, ఈ గ్రానైట్ లైఫ్ ఎక్కువ ఇచ్చేటట్టు మనకు బాగుంటుంది. ఈ కటింగ్ అన్నాం కదా, ఈ కటింగ్ బండ మధ్యలో కటింగ్ ఈ లైన్స్ ఏవైతున్నాయో అది కూడా మంచిగా మనకు గట్టిగా ఉంటుంది. వాటర్ అనేది దాని కిందకి పోయిందంటే ఆ బండలు కూడా ఈ చీమలు పోయి చిన్న గ్యాప్ ఉండడం వల్ల కూడా చీమలు పోవడం వల్ల ఇంకా గ్యాప్ ఎక్కువ అయిపోతుంది, అంతా లూజ్ అయిపోతుంది కింద. అది మీరు ఎప్పుడు చేయించుకున్నప్పుడే అది మూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వర్క్ మాత్రం పెండింగ్ పెట్టకండి, ఎందుకంటే మీరు ఏదో విధంగా ఈ గ్యాప్ లేకుండా చూసుకోండి. ఈ గ్యాప్ ఉంటే మాత్రం వాటర్ పోవడం వల్ల మీరు ఎన్నో లక్షలు పెట్టి గ్రానైటు, కూళ్ళు ఇవన్నీ చాలా విలువైన పని. ఇది చిన్న మిస్టేక్ తోటి మీరు ఎంత ఖర్చు పెట్టి చేయించుకుంది వేస్ట్ చేసుకోకండి. అంటే కంపల్సరీ చేయించుకోవాలి. అది నన్ను అడిగితే మాత్రం మీకు లైఫ్ ఉంటుంది. చూడండి, నేను చెప్పాను కదా లాస్ట్కు, ఇది ఎంత గట్టిగా ఉంటుంది అంటే ఎపాక్స్ చాలా గట్టిగా ఉంటుంది. మనము ఇట్లా నేను చాబీతోటి గీకిన దాన్ని గీత పడుతుంది, కానీ అది మాత్రం వెళ్ళట్లేదు. మీకు చూపిస్తాను. ఆ గీతనే అది దానితో వెళ్ళిపోయింది అనుకోగలరు. మీకు కావాలంటే ఇక్కడ ముందు పైన గీకి చూపిస్తాను. కెమెరా కిందికి వెళ్తలేదు కాబట్టి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, మధ్యలో పెట్టి గీకాను. గీకితే అట్లా మనకు పెన్సిల్ తోటి గీసినట్టు మరక పడుతుంది, కానీ ఏం పోలేదు. తుడిచేస్తే మరక వెళ్ళిపోతుంది. చాలా గట్టిగా ఉంటుంది. ఎపాక్సే వాడండి. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకు లైఫ్ ఉంటుంది. అది 1-2 రోజులు మంచిగా ఉంటుంది. ఊరికే పెట్టే అవసరం ఉండదు దానికి.
పోవడం అనేది అస్సలు ఉండదు. దీంతో మనకు లైఫ్ టైం ఉంటుంది. అది ఒక్కసారి కట్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది, ఇంకా తిరిగి చూసే అవసరమే లేదు దాన్ని. ఇదే విధంగా మనం బాత్రూమ్లలో కానీ బాల్కనీలో కానీ వాటర్ వచ్చే టైల్స్ ఎక్కడున్నా పర్లేదు, అక్కడ కటింగ్ చేసి పెట్టుకున్నామంటే మనకు కొద్దిగా లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. మనం చేసుకునే వర్క్ ఏదైనా డబ్బుతో కూడుకున్న పని కాబట్టి కొద్దిగా చేసుకుంటే బెటర్ అండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అట్లనే వదిలేసారంటే మాత్రం చాలా డేంజర్లో ఈ బండలు కొద్ది రోజుల తర్వాత ఊసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైల్స్ కానీ ఈ గ్రానైట్స్ కానీ ఇవన్నీ బాత్రూంలో కానీ, ఇవన్నీ కొత్త బాత్రూంలు, ఇవన్నీ పాతే కాదు, కొత్త బాత్రూంలు ఇంకా వాడలేదు కూడా, అయినా కానీ కూడా తప్పదు. కొత్తగా ఉన్నప్పుడే చేయించుకుంటే మనకు బాగుంటుంది. ఇట్లా కట్ చేసి బాల్కనీలో కానీ